నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టేస్తున్నాం. సో 2024లో రిలీజ్ అయిన మూవీస్ గురించి, అలాగే 2025లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి ఒక లుక్ ఇద్దామా? టాలీవుడ్ నుంచి ఎప్పటిలాగానే 2024లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇక రిజల్ట్ విషయంలోనూ ఎప్పటిలాగానే సక్సెస్ రేటు చాలా తక్కువే ఉంది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటే, కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. సూపర్ హిట్ అవుతాయని భావించిన పెద్ద సినిమాలు సైతం కూడా అట్టర్ ఫ్లాప్ కాగా, పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం పెద్ద విజయాల్ని సొంతం చేసుకున్నాయి. మొత్తానికి 2024లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా నడిచింది టాలీవుడ్ ప్రయాణం. చివర్లో వచ్చిన పుష్ప 2 మాత్రం ఏకంగా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. 2024లో కాస్త నిరాశపరిచిన 2005 మాత్రం ముందుగానే అందరినీ ఊరించేస్తుంది. టాలీవుడ్ బడా స్టార్స్ నుంచి రాబోతున్న సినిమాల విషయానికి వస్తే 2024ని మిస్ చేసుకున్న హీరోలంతా కూడా 2025లో దుమ్ము లేపేందుకు పక్కా ప్లానింగ్ తో రాబోతున్నారు. 2025 సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి సీజన్ లో సినిమాల సందడి మొదలు కాబోతుంది. ఆ తర్వాత సమ్మర్ లో చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా విడుదల కాబోతుంది. అదే సమ్మర్ లో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను సైతం విడుదల చేసే విధంగా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 సైతం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక 2025లో ఆడియన్స్ కరువు తీరబోతుందనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు వరుసగా రాబోతున్నాయి. బాలకృష్ణ డాకు మహారాజ్ తో పాటు అఖండ 2 సినిమాతో పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ వదిల కాంబోలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమాను చేస్తున్నారు. హను రాఘోపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలైతే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు రెండు వచ్చే ఏడాదిలో ఒక చిన్న గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే 2025లో పండగే పండుగ. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు, నాని నటిస్తున్న హిట్ 3, పారడైజ్, నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ, రవితేజ నటిస్తున్న మాస్ జాతర, లైలా, రాబిన్ హుడ్, BD12, జాక్, ఘాటి, కన్నప్ప, కాంతారా చాప్టర్ 1 సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు, క్రేజీ దర్శకుల సినిమాలు సైతం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 2024తో పోల్చితే 2025లో ఎక్కువ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా సక్సెస్ ఛాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు సైతం 2025లోనే రాబోతున్నాయి. 2024 ఆరంభంలో వచ్చిన మహేష్ బాబు 2025లో తన సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు లేవు. మహేష్ ఫ్యాన్స్ కి ఇది తీరని లోటే అని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవండి ఈరోజు మూవీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.